ఈరోజు నేను కూడా అసలు వద్దాంలో రావద్దులే అనుకున్నా, రాలేనేమో అనుకున్నా. అంత నీరసం వచ్చింది. ఎప్పుడు అలా నీరసం రావాలా. కొంచెం గొంతు కూడా బాగాలేదు, బాగా వేడి చేసి గొంతు నసగా ఉంది బాగా. అయితే ఇంకేం పోవాలి అనుకుంటున్నాను నేను కూడా. కానీ దేవుడు శక్తి ఇచ్చాడు. నిజంగా నా ప్లేస్లో ఇంకోటి ఉంటే ఎవరు వచ్చేవాడు కాదు. ఎందుకులే ఇంకా ఎవరు కూడా ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ దేవుడు ఆ శక్తి ఇస్తాడు. కాదు మధ్యలో 2-3 సార్లు ఆగా, పర్లేదు. కానీ దేవుడు ఇక్కడికి క్షేమంగా నడిపించాడు. ఎందుకంటే మరి ఇన్ని ఆత్మలకి వాక్యం చెప్పాలి కాబట్టి దేవుడు కంపల్సరిగా ఉపయోగించుకుంటాడు. నిజంగా దేవుని పని చేయడం అనేది చాలా గొప్ప విషయం. దేవుని మందిరంలో ఉన్న గొప్పే, దేవుని మాట చెప్పిన గొప్పే, దేవుని పాటలు పాడిన గొప్పే, ప్రార్థన చేసినా కానీ గొప్పే. చూడండి, నిజంగా దాన్ని మనం తెలుసుకుంటే, ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు ఒకలా ఉండవు, అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈరోజు ఆరోగ్యం ఉండొచ్చు, రేపు ఆరోగ్యం లేకపోవచ్చు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కంపల్సరిగా మనం దేవుని మందిరానికి వచ్చే వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు ఏం మాట్లాడాలి, ఏం జరిగింది, కానీ దేవుడు శక్తిస్తాడు. ఒకప్పుడు యేసుప్రభువు గారు మార్గాన్ని వెళ్తుంటే రోగులు వెంటబడేవాళ్ళు, ఏమని? ప్రార్థన చేయమని. ఈ రోజు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తున్నా కానీ రోగులు వద్దంటున్నారు తెలుసా? ఈ రోజు రోగులు కాడికి వెళ్ళి ప్రార్థన చేద్దామనుకుంటే ఏమన్నా తెలుసా? మాకు వద్దు అంటున్నారు. ఎంత మార్పు వచ్చింది చూడండి. మనుషులు ప్రార్థన చేద్దామని వెళ్తే ఏం చేస్తున్నారు? వద్దంటున్నారు. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం, అటువంటి తరంలో మనం ఉన్నాం, చాలా భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. మనుషుల్లో సమాధానం లేదు, మనుషుల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, ఏమీ లేదు. చూడండి ఎంత గుడ్డిగా జీవిస్తున్నారంటే ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడట్లేదు చాలా మంది. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చూస్తే లేనిపోయిన అసూయలు, లేనిపోయిన కోపాలు. చూడండి, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ దుష్టాత్మ పనిచేసింది. చూడండి, ఒక చిన్న ప్రార్థన గొప్ప కార్యం చేసింది. మరణ పడకలో ఉన్న వారిని లేపింది. ఎందుకు వద్దనుకుంటున్నావు అంటే నీ మనసు గుడ్డిగా మారిపోయింది. చూడండి, ప్రార్థన వద్దు చేయొద్దు అన్నారంటే అర్థమైంది, మేము చనిపోయినా కానీ మాకు ఇష్టమే కానీ మేము ప్రార్థన చేయించుకోము. చూడండి ఎంత మనసులో ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో. చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అయ్యా మేము మీకోసం గుడిలో పూజ చేస్తా ఉంటే వద్దానా, చేయండి, తప్పేం కాదు. ఎందుకు? వాళ్ళు మన మంచి కోరి మన గురించి వాళ్ళు పూజ చేస్తారు, తప్పేం కాదు. వాళ్ళు మన గురించి పూజ చేయొచ్చు, లేదా 10 మందికి అన్నం పెట్టవచ్చు, మన పేరు మీద సహాయం చేయొచ్చు, అది తప్పేం కాదు. ఎప్పుడు కూడా మనం వద్దనకూడదు. ఏంటి? ప్రార్థన చేయటం. చూడండి, యేసుప్రభువు గారు వెళ్తుంటే ఆయన నీడ కోసం ఎగబడేవాళ్ళు, ఆయన చూపు కోసం ఎగబడేవాళ్ళు. ఎవరు? డబ్బున్న వాళ్ళే చెట్టెక్కి చూసేవాళ్ళు. ఎప్పుడు యేసుప్రభువు చూద్దామని చెప్పేసి. చూడండి, అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. చూడండి, ఈ రోజు ఊపిరి ఉండొచ్చు, రేపు ఊపిరి పోవచ్చు, ఏది శాస్త్రం కాదు. కానీ ఆయన మనసులో మన స్థానం సంపాదించుకోవాలి. ఎవరి మనసులో? దేవుడి మనసులో. అంటే విశ్వాసం. చూడండి, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండడం అసాధ్యం. చూడండి, విశ్వాసం అంటే ఒక వారం వచ్చి మళ్ళీ తగ్గని మళ్ళీ మానిపోయి, అది కాదు విశ్వాసం అంటే. ఒక వారం వచ్చి ఒక వారం మానేసి, ఒక వారం నాకు వద్దు, నేను ఇంకొక వారం వెళ్తాను, నాకు రోగం తగ్గిద్ది, నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను అనుకుంటే మళ్ళీ ఇంకోటి రావచ్చు. చూడండి, అది మోసం చేయటమే. దేవుడి కాడికి వెళ్ళి దేవుడి చేత మేలు పొందుకొని ఆయన గురించి చెప్పకుండా, ఆయన సాక్ష్యం ఇవ్వకుండా, 10 మందిలో ఆయన ప్రకటించకుండా అని నువ్వేం చేస్తున్నావా? ఆయన ఇప్పుడు మనం పాట పాడుతున్నాం కదా, నువ్వు చేసిన చూసి పాట పాడేదా? పాడటం కాదు, ఆ పాటలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ పాటలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఏమి ఇచ్చినా మనం ఆయన రుణము తీర్చుకోలేదు. చూడండి, మరి అటువంటి గొప్ప ధన్యత దేవుడు మీకు నాకు మనకిచ్చాడు. చూడండి, ఆ గొప్ప ధన్యత మనకి. అసలు ఒక ఆదివారం మిస్ అయ్యామంటే లక్షల కోట్లు ఇచ్చినా కానీ వేస్టే. కోటి రూపాయలు ముందు పెట్టి నీకు కోటి రూపాయలు కావాలి, ఆదివారం కావాలంటే నేనైతే ఆదివారం కావాలని కోరుకున్నాను. నాకు ప్రాణం ఇచ్చినవాడు ఆయనే, ప్రాణం పెట్టినవాడు ఆయనే, తల్లి ఇచ్చినవాడు ఆయనే, చదివిస్తున్నవాడు ఆయనే, ఊపిరిస్తున్నవాడు ఆయనే, కలిగి ఉన్నదేవియో
ఆయన లేకుండా, అది నేను చెప్పలేదు, వాక్యం ఉంది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చూడండి, కలగలేదు. అయితే ఏంటంటే లోకస్తులతో మనం ఈ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు మనని అవమానిస్తారు, పిచ్చోడుగా లెక్కేస్తారు. చూడండి, వారం వారం పోవాలా, ఎప్పుడైనా పోవచ్చు అనుకుంటారు. చూడండి, ఎక్కడ కూడా మనం విశ్వాసంలో పడిపోకూడదు. ఎందుకు చూడండి, అబ్రహాము విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు ఏమంటాడు? దేవుడు అబ్రహామును ఏం చేశాడ? పరిశోధించాడు. పరిశోధించాడు అంటే ఏంటి? శోధించడం వేరు, పరిశోధించడం వేరు. ఇంకా ఏమైనా అవిశ్వాసం ఉందేమో, ఇంకా నన్ను ప్రేమించకుండా మరి దేన్ని ప్రేమిస్తున్నాడు? ఆస్తిని ప్రేమిస్తున్నాడా? డబ్బుని ప్రేమిస్తున్నాడా? మరి దేన్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి దేవుడు అంట ఏమన్నాడు? పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడు? పరీక్ష అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మనం నెగ్గేవారిగా ఉండాలి. పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. కానీ అవన్నీ కూడా దాటుకుంటూ ఈరోజు ఆగస్టు 1వ వారంలో దేవుడు మనం నిలబెట్టాడు. అది నీకు కష్టం రాకపోతే, రోగం రాకపోతే, వ్యాధి రాకపోతే ఇక్కడ వస్తామా మనం? అసలు ఆయన లెక్క కూడా చేయము. చక్కగా ఆనందంగా ఉండి, ఆరోగ్యం ఉండి, అంత హంగులు ఆర్భటాలు ఉంటే ఇక్కడ రాగలమా? మనం రాము. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? కష్టాలని కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? కష్టాలు. ఎందుకంటే కష్టాల్లో నీకు ఆయన తోడుగా ఉంటాడు, శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు, వ్యాధుల్లో నీకు తోడుగా ఉంటాడు. నలిగిన హృదయము, విరిగిన మనసు ఆయనకి ఇష్టం. ఎవరికి ఇష్టమా? యేసు ప్రభువు. నలిగిన హృదయం, ఎవరైతే బాధల్లో ఉంటారో, కష్టాల్లో ఉంటారో వాళ్ళకి దేవుడు ఇష్టపడతాడు. అబ్రహాము ఎవరు తెలుసా? ఆయన విశ్వాసులకు తండ్రి. ఎవరు తండ్రి? విశ్వాసులు అంటే ఎవరు? మన విశ్వాసమేగా. మన తండ్రి ఎవరు? అబ్రహాము. ఎవరు? కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలి? అబ్రహాము విశ్వాసంలో ఉండాలి, ఒక యాకోబు విశ్వాసంలో ఉండాలి. చూడండి, ఒక శారా విశ్వాసంలో ఉండాలి. చూడండి ఏమంటున్నాడు? ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు, ఒకే ఒక్క కుమారుడు, లేక పుట్టాడు, 90 ఏళ్ల వయసులో పుట్టాడు, ఒకే ఒక కుమారుడు పుట్టాడంట. ఎవరికి? చాలా మంది చూడండి, ఒకే ఒక కుమారుడు ఉంటే ఎంత ప్రేమిస్తారు, అవునా? దేవుడి కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమిస్తారు? నిజంగా మనం ఏంటంటే దేవుడి కంటే మనకి పిల్లలు ఎక్కువేం కాదు. దేవుడు ఉంటేనే నీకు పిల్లలు వచ్చాడు, దేవుడు ఉంటేనే నీకు ఆస్తులు ఇచ్చాడు, దేవుడు ఉంటేనే నీకు భర్త ఇచ్చాడు, దేవుడు ఉంటేనే నీకు భార్య ఇచ్చాడు. చూడండి, దేవుని కంటే కూడా మనం దేవుని ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకే అన్నాడు, ఎవడైనా లోకమును ప్రేమిస్తే నా ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. ఎవరిని ప్రేమించాలి మనం? దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దాంట్లో ఎటువంటి కూడా తక్కువ ఎక్కువ భేదం ఉండదు. ఎందుకంటే ఆయన మాట ఎలా ఉంటుంది అంటే స్పష్టంగా ఉంటుంది, ఆయన మాట తేటగా ఉంటుంది, ఆయన మాట సూటిగా ఉంటుంది, ఆయన మాట ఒక బాణంలో ఆయన గుచ్చుకుంటుంది, ఆయన మాట ఒక ఖడ్గం. ఏ ఖడ్గం అది? వాడి అయినా ఎటువంటి ఖడ్గమైనా సరే
వాక్యం కంటే పదునంది ఏదంట. ఏమన్నాడు? నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు బలిగా అర్పించమన్నాడు. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పుడు మనిషి ఎలా ఉంటుంది? అన్నం తింటాడా? నీళ్లు తాగుతాడా? నిద్రపోతాడా? చెప్పింది ఎవరు? ఆషామాష వ్యక్తి కాదు. చెప్పింది ఎవరు? ఇంటి పక్క వ్యక్తి కాదు. చెప్పింది ఎవరు? సమాజంలో ఉన్న వ్యక్తి కాదు, యజమాని కాదు, సాక్షాత్తు దేవుడే చెప్పాడు. దేవుడే ఇదిగో నీవు లేక పుట్టిన కుమారుడు, నన్ను విడిచి నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. ఎందుకు దేవుడు పరీక్ష పెడుతున్నావు అంటే, దేవుడి కంటే మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో దాని మీద దేవుడు పరీక్ష పెడతాడు. రక్తం ఇచ్చింది నేను, అవమానించబడింది నేను, శివ యాగం చేసింది నేను, ప్రాణం ఇచ్చింది నేను, పుట్టించింది నేను, గర్భంలో ఎన్నుకున్నది నేను, అన్ని నేనే. చూడండి ఏమంటున్నాడు? చూడండి, నువ్వు ప్రేమించి ఇస్సాకుని ఏం చేయాలంట? మోరియా దేశంలోకి వెళ్ళి చూడండి దహన బలిగా అర్పించాలి. చూడండి, మరి దేవుడు అబ్రహాముని పరీక్షించిన దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నన్ను పరీక్షిస్తాడు. చూడండి, అందుకే అన్నాడు నీవు మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. ఏమన్నాడు అంటే అర్థమైంది? నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండవు ఆయనకి తెలుసు. మరణం వరకు నమ్మకంగా ఉండవు. మధ్యలో వస్తుంటాయి కొన్ని, ఏంటి ఆటలు పోట్లు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. అప్పుడు ఏమంటాను? ఏం ప్రార్థన పోదామలే, వెళ్ళిన కాడి నుంచి ఒకటే కష్టం, ఒకటే అవమానాలు, వెళ్ళిన కాడి నుంచి ఇంట్లో గోల, ఇంట్లో ఒకటే గొడవ. ఎప్పుడు ప్రార్థనకి వెళ్తుంటే, మందిరానికి వెళ్తుంటే, బైబిల్ చదువుతుంటే, చూడండి ఎప్పుడు వస్తాయి? ఎన్ని సమస్యలు అప్పుడే వస్తాయి. అప్పుడు దాకా నిన్నెవడేమండు, నిన్నెవరు కదిలించడు, నీ వైపు చూడరు, నిన్ను దూషించడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు వారిని నమ్ముతావో, యేసు ప్రభు వారి నువ్వు బలంగా విశ్వసిస్తావో, ఆటోమేటిక్గా ఏమొస్తే నీకు శ్రమలు మొదలు పడతాయి. చూడండి ఎంత శ్రమ వచ్చింది. ఒకే ఒక కుమారుణ్ణి ఏమంటాడు? దహన బలిగా. దహన బలి అంటే తెలుసా? దహన బలి అంటే ఏంటి? కాల్చడం. ఎక్కడ? కట్టెల మీద. చూడండి, ఒక్కసారి మీరు ఆయన మానసిక స్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా దేవుడు మనల్ని ఏ విధంగా పరీక్ష పెడుతున్నాడు? అటువంటి పరీక్ష మన అర్హత ఉండిద్దా మనకి? అటువంటి పరీక్ష నిలబడతాం మనం? ఇప్పుడు సపోజ్ ఏమన్నాడు? నీ కుమారుణ్ణి బలిగా అర్పించమన్నాడు. కానీ దేవుడు ఇప్పుడు నిన్నేం కోరుకుంటున్నాడు? నీ కుటుంబాన్ని తప్పకుండా నీవు మందిరానికి నడిపించాలి. ఆ బలిని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? హల్లెలూయా. ఏమన్నాడు వాక్యంలో? హల్లెలూయా. పాడు. హల్లెలూయా.
చూడమ్మా ఒకసారి చూద్దామా. మరి దేవుడు ఏమన్నాడు? అబ్రహామును బలి అర్పించమన్నాడు. చూడండి 3వ వాక్యాన్ని మనం గమనిస్తే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి వెళ్ళాడు. ఏమన్నాడు చూడండి, ఏమైందంట? తెల్లారిందంట. రాత్రి అంతా చూడండి చాలా ఆలోచించుంటాడు. అవునా? దేవుని మాట విందామా వద్దా, దేవుని మాట పాటిద్దామా వద్దా? అసలు నిద్ర పట్టిందంట రాత్రిపూట. నిద్ర ఎందుకంటే తెల్లవారింది వెంటనే నిద్రపోలేదు. రాత్రి అంతా కుమారుడిని చూసుకున్నాడు. ఎందుకంటే ఆ రాత్రి ఆఖరి రాత్రి అనుకున్నాడు. ఎందుకు? తెల్లారితే ఏం చేయాలి? కుమారుణ్ణి తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి దహన బలి అర్పించాలి, అంటే కాల్చివేయాలి. ఎప్పుడు? బతికున్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే. చూడండి, మరి ఇది పరీక్ష కాదా? పరీక్షే, ముమ్మాటికి ఇది ఒక పరీక్ష లాంటిది. చూడండి ఎంత భయంకరమైన పరీక్ష వచ్చింది. నన్ను ప్రేమిస్తాడా? కుమారుడిని ప్రేమిస్తాడా? నా మాట వింటాడా? కుమారుని మాట వింటాడా? చూడండి, ఆ పిల్లవాడికేమో ఈ విషయం తెలియదు, వాళ్ళ నాన్నకి తెలుసు వాస్తవం. దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? దహన బలి అర్పించమంటే ఈయన చూడండి వెంటనే గాడిద గంత కట్టాడు, పనివారిని తీసుకున్నాడు, కుమారుడిని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చాడు. చూడండి, దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. ఎక్కడే దేవుడు చెప్పాడో ఆ స్థలానికి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఆ మార్గంలో వెళ్ళాడు, ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. చూడండి, అంటే ఏం చేయాలి? మనం కూడా మన జీవితంలో దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏ చోటుకి? లోకం చెప్పిన చోటుకి కాదు, దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాలి. అంటే ప్రతి ఆదివారము దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి. చూడండి, అదన్నీ అక్కడ చాలా దూరం, ఎక్కడో పర్వతం, కొండెక్కాలి, మెట్లెక్కాలి. చూడండి ఎంత కష్టం అది. కానీ దేవుడు నీకు ఈ గ్రామంలో ఒక చిన్న మందిరాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. చూడండి, అక్కడికి వెళ్ళి నువ్వు దేవునికి నువ్వు బలి అర్పించాలి. ఏ బలి? ఆత్మ సంబంధమైన బలి. దహన బలి వద్దు. ఏ బలి? ఆత్మ అంటే ఏంటి? నీ ఆత్మను దేవుని మందిరంలో నువ్వు కుమ్మరించాలి. ఎక్కడ? ఇక్కడ అర్పించాలి. ప్రతి ఆదివారం నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి, తర్వాత మనం చూస్తే మూడవ నాడు కన్నులెత్తి దూరం నుండి తన పనివారితో మీరు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి చూడండి ఏమంటున్నాడు? తన పనివారు చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, చూస్తూ ఉండండి, నేను నా కుమారుడు ఎక్కడికి వెళ్తాము? కట్టెలు తీసుకొని, నిప్పు తీసుకొని, ఏం కావాలి? కత్తి కావాలి. ఏం కావాలంట? చూడండి అక్కడ ఏమన్నాడు? అదే చూడండి, అక్కడ నిప్పును కత్తిని తీసుకున్నాడు. ఎక్కడ పెట్టాడు? తన కుమారుని నెత్తి మీద పెట్టాడు కట్టెలు. ఎక్కడ పెట్టాడు? చూడండి. అయితే వాళ్ళ అబ్బాయికి అనుమానం వచ్చింది. ఏ అనుమానం వచ్చింది? అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, గొర్రె పిల్ల లేదు. ఏం లేదాడా? చూడండి, గొర్రె పిల్ల లేదు. చూడండి ఒకసారి చూడండి, కింద కింద వెళ్ళుచుండగా ఇస్సాకు నా తండ్రి పిలిచెను. ఏమి నా కుమారుడా అనను. చూడండి ఏమంటున్నాడు? వాళ్ళ అబ్బాయికి అనుమానం వచ్చింది. కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్లు ఉన్నాయి. ఏం కావాలి ఇప్పుడు? గొర్రెపిల్ల కావాలి. ఆ గొర్రెపిల్ల ఎవరు? అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు. చూడండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా అతని మనసులో ఒక సందేహం కలిగింది. చూడండి,
చిన్నపిల్లవాడికి కూడా దేవుడు జ్ఞానం ఇస్తాడు. చూడండి, అటువంటి ప్రశ్నలు మనం వేయగలమా? మరి దేవుడు ఇస్సాకుకి ఆ జ్ఞానం ఇచ్చాడు చిన్న వయసులో. అంతా ఉన్నాయి కానీ నాన్న మన పక్కనే లేదు గొర్రెపిల్ల. ఎవరిని అర్పిస్తావు నువ్వు? ఇప్పటికి కూడా ఆయనకి డౌట్ రాలా. అబ్బాయి అని అబ్బాయికి తెలియదు. చూడండి, చాలామంది చూడండి, డాక్టర్స్ ఏం చేస్తారంటే మీకు రోగం చెప్తారు. అయితే ఆ రోగం దగ్గర పిలిచి చెప్తాడు. ఏమని? ఇదిగో పలానా ఆమెకి నీకు పలానా రోగం వచ్చి చెప్తాడు. ఆ రోగం మనం ఆయన చెప్పాం, ఎవరికి చెప్పాం? వీళ్ళకి చెప్పాం. ఎవరికి? పేషెంట్కి చెప్పాం. ఎందుకు? వాళ్ళు భయపడతారండి. అవునా? అందుకే అంటాడు, మన పక్కన ఒకళ్ళు ఉంటారు, పేషెంట్ పక్కన డాక్టర్ కాడికి వెళ్ళి మనం చెప్తాడు, ఇదిగో గుండెలో ప్రాబ్లం ఉందా, కిడ్నీలో ప్రాబ్లం ఉందా, రాయి ఉందా, ఆపరేషనా అని మనం చెప్తాడు. అది క్యాన్సరా? మనం ఏం చేస్తాము? ఆ రోగాన్ని దాచిపెడతాం ఇప్పుడు దాకా ఆపరేషన్ చేసే వరకు. అదేవిధంగా అబ్రహాము కూడా చెప్పకుండా దాచిపెట్టాడు వాళ్ళ అబ్బాయి. చూడండి, తెలుసు కంపల్సరిగా బలి అర్పించాలని చెప్పి. అవునా? అదే మనం చెప్పామనుకో పేషెంట్కి, అప్పుడే గుండె ఆగిపోయింది. అవునా? అప్పుడే మనం చెప్పామనుకో, నిజంగా అరే నేను నిన్ను బలిస్తానంటే ఇస్సాకు వాడి దాకా వస్తాడా? రాడు. ఏదో 4 మాటలు చెప్పి తండ్రి ప్రేమ చూపించి మెల్లగా దేవుడు చెప్పిన కార్యానికి నడిపిస్తున్నాడు. అంటే ఆ చోటుకి తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఈ సమయంలో, మరి నువ్వు నీ కుమారుణ్ణి మందిరానికి ఎందుకు తీసుకుని రావట్లేదు? అబ్రహాము తీసుకెళ్ళి బలి అర్పించాడు, దహన బలి అర్పించాడు. అయితే నీ కళ్ళ ముందే నీ యజమాని, నీ భర్త, నీ భార్య, నీ సహోదరుడు, నువ్వు ఏది నాకు మాట చెప్పి మందిరానికి ఎందుకు నడిపించలేదు? దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. మరి అబ్రహాము చెప్పాడా? అంటే వాడికి ఏం చేయాలి? 4 మాటలు చెప్పి మందిరానికి నడిపించాల్సిందే, దహన బలి అర్పించాల్సిందే. ఎందుకు? యోబు కూడా తెల్లవారినప్పుడు చూడండి వాళ్ళ వంతుల చొప్పున కుమారుని పేరు మీద బలి అర్పించాడు. చూడండి, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండిద్దో ఆ కుటుంబానికి క్షేమం ఉండిద్ది, ఆ కుటుంబంలో సమాధానం ఉండిద్ది, ఆ కుటుంబంలో ప్రేమ ఉండిద్ది, ఆ కుటుంబంలో జాలి ఉండిద్ది, ఆ కుటుంబంలో కనికరం ఉండిద్ది. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో ఆటోమేటిక్గా మెల్లమెల్లగా చూడండి. నేనేమంటానంటే మనం ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు, కానీ సైతానికి అవకాశం ఇవ్వదు. ఇంట్లో నీ శత్రువునైనా ప్రేమించు, వాడిని కూర్చోబెట్టుకో, అపవాదిని మాత్రం ఇంట్లోకి రానిచ్చావంటే నిన్ను మాత్రం వాడు గొల్ల చేసి పడేస్తాడు. నీ మనసు పాడు చేస్తాడు, ఇల్లు గొల్ల చేస్తాడు. అవునా? నీ ఆరోగ్యం పాడు చేస్తాడు. వాడు ఏ విధంగా ఉంటాడంటే వాడు వచ్చి నీ కిడ్నీ పట్టుకుంటాడు, నీ గుండెలు లాగుతాడు. అర్థమైందా? నీ పేగులు లాగుతాడు, నీ ముక్కు లాగుతాడు, నీ చెవి. వాడి పని అదే. ఏదో ఒక నువ్వు పోతున్నావు అనుకో, నెడతాడు, నేను ముందు నెడతాడు, నువ్వు కింద పడిపోతావు. వాడు చేసే పని ఏంటంటే ఇదే వాడికి ఆనందం. నువ్వు పడ్డావనుకో, కాళ్ళు ఇరిగినా అనుకో, నువ్వు అక్కడ ఇంట్లో కూర్చుంటావు కదా, మందిరం రావుగా. నీకు రోగం వస్తున్నా వస్తావా? రావు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? నీ కిడ్నీ పట్టుకుంటాడు, నీ హార్ట్ పట్టుకుంటాడు, నీ తలకాయ పట్టుకుంటాడు, లాగుతాడు, పీకుతాడు. ఎందుకు? వాడి పేరే రాక్షసుడు. అంటే ఏంటి? రాక్షస ఆనందాన్ని పొందుకుంటాడు. ఎందుకు? నీ ద్వారాగా దేవుని కార్యము జరగకూడదు, నీ ద్వారాగా దేవుని పని ఆగిపోవాలి అని చెప్పేసి వాడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. దానికోసమే వాడు తిరుగుతూ ఉంటాడు. చూడండి, మరి ఒకసారి చూడండి, కొన్ని ఆహారం మన కాడికి వచ్చింది, అది మనం తినకూడదు. తింటే మనకి ఏమొచ్చింది? ఆరోగ్యం బాగుండదు. ఆ ఆహారాన్ని నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. నువ్వేం చేస్తావు? ఆమె దంశపిత్తాన్ని ఇయ్యంగానే టక్కన తాగుతావు, లేకపోతే ఆమె అన్నం పెట్టగానే టక్కన తింటావు, ఆమె పలావ్ వేయంగానే ప్లేట్లో టక్కన తినేస్తావు. ఎందుకు? నువ్వు తినకూడదు. సైతాన్ ప్లాన్ అది, సైతాను ప్లాన్. నేను ఇందాక వస్తున్నప్పుడు మధ్యలో ఆగినప్పుడు అక్కడ హోటల్ మా వాళ్ళది. అయితే అబ్బాయి థమ్సప్ ఇచ్చాడు, నేను తాగల. ఆల్రెడీ ఓపెన్ చేశాడు, తాగల. నీళ్లు తాగా. ఎందుకు? తాగటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నా గొంతు ఇంకా పాడైపోయింది, నా ఆరోగ్యం ఇంకా పాడైపోయింది. అవునా? కాబట్టి నేను చేశాను, దాన్ని తీసినా కానీ నేను తాగల. ఎందుకు? నా గొంతు బాగాలేదు కాబట్టి. నేను నీళ్లు తాగా. మళ్ళీ ఎందుకు వద్దా అని చెప్పి. అంటే ఏంటి? ఒకప్పుడు హవ్వకు కూడా అంతే, తినకూడని పండు నోటి కాడికి వచ్చింది. ఈరోజు తినకూడని ఆహారము మన నోటి కాడికి వస్తుంది. చాలామంది దాన్ని గ్రహించారు. ఎక్కడ చూసినా చికెన్ స్టాల్లే,
ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లే. చూడండి ఎందుకు, ఎంత నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కార్యక్రమంలో సైతాను ఎన్ని నీ ముందుకు తీసుకొస్తాడు. అది నువ్వు గ్రహించాలి. అంతేగాని నీ మీద ఏదో ప్రేమ ఉండి కాదు, అయినా నీ కాడికి వస్తుంది. నువ్వేమనుకుంటావు, ఆమె టక్కని ఏమగానే టక్కని తినేస్తావు, ఆమె కూర పెట్టగానే టక్కని తినేస్తావు. తినకూడదు. ఏమి తిన్నా నువ్వు ముందు ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని తినాలి. అంటే ఏంటి? ఆమెకు కూడా తెలియదు ఏంటి, ఆమె ద్వారాగా నిన్ను వాడు బలహీనపరుస్తాడు. వాడి పని ఏంటంటే నిన్ను బలహీనపరచడం వాడి పని. నీ శరీరాన్ని బలహీనపరిస్తే నువ్వు మందిరానికి రాకుండా చేస్తాడు. నీ కాలికి నొప్పి పుడితే రాకుండా చేస్తాడు. నీకు తలకాయ నొప్పి వస్తే రానికుండా చేస్తాడు. నీకు జ్వరం వస్తే రానికుండా చేస్తాడు. చూడండి, ఎన్ని కూడా వాడు పథకాన్ని అమలు చేస్తాడు. ఎక్కడ వాడు ఆకాశ మండలం ఉందిన దురాత్మల సమూహం ఆకాశంలో ఉంటాడంట. వాడు అక్కడ నుంచి గమనిస్తూ ఉంటాడు మొత్తం. చూడండి ఏమంటాడు వెంటనే అబ్రహాముకి, చూడండి వాళ్ళ అబ్బాయికి డౌట్ వచ్చింది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వాక్యం చూడండి. అలాగూ వారు కూడి వెళ్ళి దేవుడు చూడండి, ఒక్కసారి మనం గమనించే వాళ్ళ మైండ్ ఎలా ఉండేది చూడండి. వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, తండ్రి మనసు. ఒక పక్కేమో కుమారుడు ఏడుస్తూ ఉంటాడు, ఒక పక్కేమో జారిపోతూ ఉంటాడు, ఒక పక్కేమో తిరగబడతాడు అవసరమైతే. ఎందుకు తీసుకెళ్ళి కట్టెల మీద అంటే వాళ్ళ అబ్బాయికి కూడా బలు వెలిగింది. ఇప్పుడు ఏం వెలిగింది? ఎలాగైనా సరే మా నాన్న నన్ను బలిస్తాడని చెప్పేసి. చూడండి, ఊరుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? ఊరుకోడు. కాబట్టి ఏంటంట, అక్కడ బంధించాడు. ఏం చేయాడు? కట్టెల్ని బాగా పేర్చాడు, చక్కగా పేర్చాడు. చక్కగా చూడండి, కట్టెల్ని చక్కగా ఎగుడు లేకుండా దిగుడు లేకుండా పైన లేకుండా చూడండి చక్కగా కట్టెల్ని పేర్చాడు. చూడండి, చనిపోయిన వ్యక్తికి కూడా అతని శవాన్ని కట్టెల మీద బాగా కరెక్ట్గా పేరుస్తారు. అది గంధపు చెక్కలైనా మామూలు చెక్కలైనా సరే కరెక్ట్గా లైన్లో వరుసలో ఉంటాయి. చూడండి, అదొక నియమం, అదొక రూల్. కానీ ఇక్కడ బంధించాడంట. ఏంటంట, వాళ్ళ అబ్బాయిని బంధించాడంటే ఏంటి? గట్టిగా కట్లు కట్టేశాడు. చూడండి, ఒకసారి అబ్రహాముని మరి ఏడ్చి ఉంటాడు, బాధపడి ఉంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా బాధపడి ఉంటాడు. కానీ దేవుడు నిన్ను ఏమంటాడంటే, నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు వాడిని బంధించి తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి, ఎక్కడ? మందిరంలో కట్టేసి. ఏం చేయాలి? నీ కుమారుణ్ణి నువ్వు బంధించి పట్టుకొని ఎక్కడ నడిపించాలి? మందిరానికి నడిపించాల్సిందే. రేపు దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తాడు. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు మరి నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. చూడండి, కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా ఏం చేయాలి? బంధించి పట్టుకొని ఎక్కడ తీసుకుని రావాలి? ఇక్కడ తీసుకుని రావాలి. ఎక్కడికి? మందిరానికి తీసుకుని రావాలి. ఇక్కడ బలి అర్పించాలి. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఎందుకంటే రేపు పరలోకంలో కూడా నీతో పాటు నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు మళ్ళీ నువ్వు అక్కడ చూసుకుంటావు వాళ్ళందరినీ. అవునా? అలా ఉండాలా వద్దా? లేదా నువ్వు ఇటు పక్క ఉంటే వాళ్ళు అడపక్క ఉండి అక్కడ నుంచి మమ్మీ అని కేకేస్తాడు. ఏమంటాడు? మమ్మీ అని కేకేస్తాడు. నువ్వేమంటావు? అప్పుడు నువ్వేమో అబ్రహాం రొమ్మున అనుకుని ఉంటావు, పాప అతనేమో అగ్నిగుండంలో యాతన పడుచుంటాడు. ఆ పరిస్థితి రాకుండా ముందు ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నప్పుడే గట్టిగా అబ్రహాము ఎలాగైతే బంధించాడు ఇస్సాకుని, నీవు కూడా బంధించి ఎక్కడికి తీసుకుని రావాలి? ఎక్కడికి? ఇక్కడికి మందిరానికి తీసుకుని రావాలి. ఇక్కడ అర్పించాలి. బంధించు, మాయ చేయి, మంచి మాటలు చెప్పు, వాడి కోసం ప్రార్థన చేయి, వాడి కోసం కన్నీళ్ళు పెట్టి ఇడుగు. యేసుప్రభు వారు సిలువ తీసుకొని నడుస్తూ ఉన్నప్పుడు వీధుల్లో ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మ మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం. ఎవరి కోసం? మీ కొరకు. చాలామంది వేరే వాళ్ళ మీద పడి ఏడుతుంటారు. వాళ్ళ మీద పడి వీళ్ళ మీద ఏడటం కాదు, నీ కోసం నువ్వు ఏడు, నీ కుటుంబం కొరకు నువ్వు ఏడు. రహస్యమైన తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవునా? నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు.
ప్రభు చెప్పాడు, ఏం చేయమన్నాడు? నువ్వు ఏడవమంటున్నాడు. ఏమంటున్నాడు? ఏడవాలి. ఎందుకోసం ఏడవాలి? చనిపోయినాక ఏడవడం కాదు, బతుకున్నప్పుడు ఏడవాలి. చనిపోయినాక ఏడితే దేవుడు కూడా ఇష్టపడు. యేసు ప్రభు వారు కన్నీళ్ళు ఇడిస్తే లాజరు పైకి లేచాడు. మనం కన్నీళ్ళు అయితే ఏముండదు. యేసు ప్రభు వారు కన్నీళ్ళు ఇడిస్తే ఆ కన్నీళ్లు బొట్టు భూమిలో దిగిన తర్వాత ఆ జీవము లాజర్లోకి వెళ్ళిపోయి లాజరు పైకి లేచాడు. చూడండి, యేసు ప్రభు వారు అంటే కన్నీళ్ళు విడిచాడంట. ఎందుకు? అతన్ని ప్రేమించాడు కాబట్టి. ఎవరిని? లాజర్ని ప్రేమించాడు. చూడండి, అబ్బాయి బంధించాడు. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉందో పరిస్థితి. చూడండి ఏమంటున్నాడు? వెంటనే దేవుడు ఆకాశం నుండి అరిశాడు, అబ్రహామా అబ్రహామా. నిజంగా దేవుడు ఇలాంటి కార్యం చేస్తే దేవుడు నిన్ను పిలుస్తాడు. ఏ కార్యం? ఘనకార్యము. ఏ కార్యం? ఇలాంటి కార్యం చేస్తే దేవుడు పరలోకం నుండి నిన్ను స్వరంతో పిలుస్తాడు. ఏమన్నాడు? అబ్రహామా అబ్రహామా పిలిచాడు అంట. ఎందుకు? పిలవకపోతే ఆ కత్తి అనేది ఏమైంది తెలుసా? అబ్బాయి మీద పడిపోయింది. అవునా? అంటే ఇంకా చంపేద్దామని ఆటోమేటిక్గా నిర్ణయించుకున్నాడు. చూడండి, చంపేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు మీ అబ్బాయిని నాకు అర్పించాల్సిందే అన్నాడు. చూడండి, కష్టమా నష్టమా? నష్టంతో మొదలైంది కానీ అది లాభంగా మారిపోయింది. నువ్వేమనుకుంటున్నావు? నష్టం అనుకుంటున్నావు. అదేమవుతుంది? లాభం అవుతుంది. నువ్వు లాభం అనుకుంటే నష్టం అయింది, నష్టం అనుకుంటే లాభంగా మారిపోయింది. ఎందుకు? ఆయన చేతుల్లో ఉంది. నష్టాన్ని లాభం చేస్తాడు, లాభాన్ని నష్టం చేస్తాడు. చూడండి, దానికి కారణం ఏంది? విశ్వాసానికి పరీక్ష. దీనికి పరీక్ష? విశ్వాసానికి పరీక్ష. చూడండి, వెంటనే చూడండి అక్కడ ఏమైంది? అప్పుడు ఆయన చూడండి ఏమన్నాడు? చూడండి ఏమంటాడు? ఎప్పుడైతే వీళ్ళ అబ్బాయిని బంధించాడో దేవుడు ఆకాశం నుండి పిలిచాడు, దయచేసి తొందరపడి నువ్వు ఆ కత్తినితో దాడి చేయొద్దు అని చెప్పి. ఎందుకు? నువ్వు నాకు భయపడ్డావు, నా మాటకు లోబడ్డావు, నేను చెప్పిన మాట ఆలకించావు. చూడండి, ఎందుకు? రాబోయే తరం వారికి ఇది ఒక గుర్తుగా ఉండిద్దని. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? అబ్రహాం చేసిన కార్యాన్ని మనం గుర్తుగా పిలుచుకుంటున్నాం. దేవుడు ఎందుకు ఆలోచిస్తున్నా అంటే మనం కూడా అబ్రహాము లాంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాం. మామూలు విశ్వాసం కాదు. ఏ విశ్వాసం? అబ్రహాము లాంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు ముందు మన మనసు దేవుని మీద పెట్టాలి, వాక్యం మీద పెట్టాలి, ప్రార్థన మీద పెట్టాలి. అది నేను చెప్పడం కాదు, దేవుని వాక్యమే చెప్తుంది. చూడండి, దేవుడికి భయపడేవాడు ఏమంటాడు? దేవుడికి మనం ఏం చేయాలంట? ఎవరికి భయపడాలి? దేవునికి మనం భయపడాలి. దేవుని యందు భయము పవిత్రమైనది అన్నాడు. ఏమన్నాడు? పవిత్రమైనది. దేవుడికి భయపడితే చాలంట జీవితంలో ఏదైనా చేస్తాడు. దేవుడికి భయపడ్డామంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు అడిగింది ఇస్తాడు, నీ పిలిస్తే పలుకుతాడు, నీ రోగాన్ని ముడతాడు, నేను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా దేవుడు మన కుటుంబాలని కాపాడుకుంటే వస్తున్నాడు. అవునా కదా? కాపాడలేని చెప్పండి, చేయొద్దని ఎవరు ఉన్నారేమో? నా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, అందరి కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. కాకపోతే వాళ్ళు రక్షణలోనికి రావాల్సిందే. ఏం చేయాలి? ఇంకా ఆలస్యం లేదు.
ఆలస్యం లేదు, సమయం ఆసన్నమైంది. ఏమైంది? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇయర్లు మారిపోతున్నాయి. సంవత్సరాలు 25, 26 రేపు రాబోతుంది, 3 నెలల్లో. మళ్ళీ మనకి డిసెంబర్ హడావుడి మొదలైపోతుంది. ఎప్పుడు? క్రిస్మస్కి. ఎప్పుడు? ఇంక 3 నెలలు ఆగితే మళ్ళీ ఆటోమేటిక్గా మనం పండగలోకి వెళ్ళిపోతాం. ఈ హడావుడిలో పడిపోయి రక్షణ మాత్రం మర్చిపోవద్దు అని దేవుడు నీకు పదే పదే గుర్తు చేస్తున్నాడు. నిన్ను కాపాడుకో, ఇంకిద్దరిని కాపాడు. ఏం చేయాలి? నీకు నువ్వు కాపాడుకో. ముందు ఏం చేయాలి? ఇంట్లో మనము అందరికంటే ముందు లెగిస్తే ఇంకోటి లేపుతాం. మనమే పండుకున్నాం అనుకుని 10 దాకా లెగుతాం. ప్రతి ఇంట్లో మనం ఎలా ఉండాలంటే ముందు మనం లెగవాలి, ఫస్ట్ మనం మేల్కోవాలి, మనలో వాక్యం ఉండాలి, మనలో ప్రార్థన ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏం చేస్తాము? కంపల్సరీగా వాళ్ళ మీద చేయబట్టి మనం ప్రార్థన చేస్తాం. అవునా? వాళ్ళు నిద్రపోతున్నా సరే చేయబట్టి ప్రార్థన. ఎందుకు? వాళ్ళకి వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి, నీలో దేవుని భయం ఉంది కాబట్టి. చూడండి, ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయి. ముందు మనం మేల్కోవాలి, తర్వాత ఇంకోడిని మేల్కొల్పాలి. మనమే గొరకబెట్టి నిద్రపోయామనుకో, వస్తాడు ఎవరో పెద్ద మనిషి, వాడు వచ్చాడంటే మాత్రం నిన్ను ఆ రోజంతా కూడా లాగి పీకి చేస్తాడు. కాబట్టి అందుకే ఆయన ప్రభు అన్నాడు, దుష్టు నుండి, కీడు నుండి నీ ఇంట్లో కీడు రాకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఏం రాకుండా ఉండాలంటే ఎందుకంటే ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమైంది? మరణపు దూత అందరి ఇంటికి అడిగి పోయింది, కానీ చర్చికి వెళ్ళేవాడు కూడా రాలా, రక్షణ ఉన్నవాడికి రాలా. దేవుని బిడ్డని టచ్ చేయలేకపోయాడు. దేవుని బిడ్డల్ని వాడు ఎందుకు? దేవుడు ఆజ్ఞించాడు, నువ్వు ఎవరన్నా టచ్ చేయి. కాబట్టి ఐగుప్తులో మహాఘోష పుట్టిందంట. అంటే ఏంటి? ప్రతి ఇంట్లో మగపిల్లవాడు చనిపోయాడు. కానీ మందిరానికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, రక్షణ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎవరికి కూడా ఏం కాలేదు. చూడండి, దేవుని కార్యమే కదా. మరణపు దూతకి అవకాశం లేదు. ఎందుకు? అక్కడ పైన రాసుకున్నారంట వాళ్ళు, ఇది దేవుని గృహం, ఇది దేవుని మందిరం, యేసే నా రక్షకుడు అని వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ గుమ్మాల మీద చల్లుకున్నారు. ఏంటి? యేసు ప్రభు రక్తాన్ని చల్లారు అక్కడ ఆ గుమ్మాలని. కానీ మనోళ్ళు చూడండి చల్లుతూ ఉంటారు, ఏదో చల్లుతూ ఉంటారు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఏంటి? యేసు ప్రభు రక్తం నీ ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. చూడండి, మా తల్లిగారు లేకుండా ఒకసారి మా వందనాలు. అబ్రహాం బలిచ్చాడు, అయిపోయింది. చివరిలో ఇంకా కాటు సీన్ వచ్చింది. కాటు సీన్ ఏ సీన్? చివరి కాటు సీన్లో చెప్పుకుందాం. అదోండి ఒకసారి. ఏమన్నాడు? అబ్రహాం అని పిలవగా వెంటనే అక్కడ ఏముంది? పొట్టేలు ఉంది. అసలు చూడండి ఎంత ఆశ్చర్యం. అబ్రహాము కూడా ఆశ్చర్యపోయాడు. ఒకసారి మనం కూడా ఆశ్చర్యపోతాం. దేవుడు చేసే కార్యాలు వండర్ఫుల్గా ఉంటాయి. అసలు దేవుడు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకు? ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఏది? ఆశ్చర్యకరుడు. అంతకుముందు మన పాస్టర్ గారి పేరు అదే, ఆశ్చర్యకరుడు మినిస్ట్రీస్. రాజపాలెం పాస్టర్ గారి వాళ్ళ చర్చి పేరుంది ఆశ్చర్యకరుడు మినిస్ట్రీస్. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానములకు అధిపతి, నిత్యుడగు తండ్రి. ఆయన చాలా పేర్లు ఉన్నాయి. మనకెన్ని పేర్లు ఉంటాయి? వాళ్ళకి ఎన్ని పేర్లు ఉంటాయి? కొంతమంది చూడండి పేర్లు రకరకాల పేర్లు ఉంటాయి. అవునా? అలాంటి దేవుడు కూడా చాలా పేర్లు ఉన్నాయి. లాస్ట్కి ఏమైందంటే అక్కడ అబ్రహాము వెళ్ళి పట్టుకొని మారుగా పెట్టి చూడండి దహన బలిగా. ఎంత అద్భుతం. అప్పుడు దాకా పాపం తండ్రి అల్లాడిపోయాడు, కుమారుడు అల్లాడిపోయాడు. కుమారుడు కూడా బాధపడ్డాడు. అయ్యో నేనేంది ఇక్కడ పనుకోవడం ఏంది, నేనేదో మా నాన్న మిలికి వెళ్ళా, ఆడికి వెళ్తే నేనే అని తెలియదు, నేనే ఆ గొర్రె పిల్లని తెలియదు. అసలు అక్కడ ఏముంది? పొట్టేలు ఉంది. అక్కడ ఏముంది? పొట్టేలు. ఈ అమ్మాయి బాగా వాక్యం అర్థమైంది. నువ్వు జాగ్రత్త అమ్మ, నేను తీసుకెళ్తాను ముందు ఇసాకు ప్లేస్. కాబట్టి చూడండి, నిజంగా దేవుడు గొప్పవాడు. ఏంటంటారు అబ్రహాం విశ్వాసం? చెప్పండి. అబ్రహాముకి ధైర్యం ఎందుకు వచ్చింది? లాస్ట్ క్వశ్చన్, అబ్రహాముకి ధైర్యం ఎందుకు వచ్చింది? ఎందుకు అంత ధైర్యం వచ్చింది? ఎందుకు చేయెత్తాడు చంపడానికి? సొంత కుమారుడికి, ప్రేమించిన అబ్బాయిని, 90 ఏళ్ల వయసులో పుట్టిన అబ్బాయిని మీద
కత్తి ఎత్తాడంటే ఏంటి? మనసులో ఆటోమేటిక్గా దేవుని మాటకి లోబడ్డాడు. నాకు అబ్బాయి లేకపోయినా పర్లేదు, నాకు నువ్వు ఉంటే చాలు అన్నాడు. ఏమన్నాడు? మనం కూడా పాడబడతాం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య. అది ఇక్కడే నీ వెంటే నేను ఉంటానని పాడబడతాను. అక్కడ మందిరంలో దాటిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన ఆలోచన. మనం ఎక్కడున్నా సరే ప్రభువుని మనం విడిచిపెట్టకూడదు, ప్రభువుని మనం వెన్నంటి ఉండాలి. చూడండి, ప్రభువుతో గడపాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కార్యాలు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మరి అక్కడ ఏముంది? దహన బలికి పొట్టేలుని దేవుడిచ్చాడు. మరి అక్కడ ఏమైంది? అబ్రహాము కన్నిటిని నాట్యముగా మార్చింది. నష్టము లాభంగా మారిపోయింది, బాధ సంతోషంగా మారిపోయింది, ఆనందంగా మారిపోయింది. కాబట్టి మన జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నేను ప్రభువుని నమ్ముకుంటే కష్టం ఉంది, సమస్య ఉంది, ఇవన్నీ కూడా విడిచిపెట్టాల్సింది. దేవుడు కంపల్సరిగా నిన్ను చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని గమనిస్తున్నాడు, నీ విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. చూడండి, చాలా ఎలాగున్నా సరే మనం ఆదివారం పూట మందిరంలో ఉండాల్సింది. చివరిగా చూడండి, అబ్రహాముకి ఎందుకు ధైర్యం వచ్చిందంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి సరే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11-17 పేజ్ నెంబర్ 207. 11-17 ముగించుకుందాం. 17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి చూడండి ఏమన్నాడు? అబ్రహాం అంట మృతులను సైతము దేవుడు లేపుతాడు. అది నమ్మాలి, అది విశ్వాసం. చనిపోయినా కానీ దేవుడు మరలా ఇంకొక కుమారుడిని ఇస్తాడు. ఈ ఇస్సాకు పోతే ఇంకో ఇస్సాకు ఇస్తాడు, ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఇస్తాడు, ఈ పొలం పోతే ఇంకో పొలం ఇస్తాడు, ఈ స్థలం పోతే ఇంకో స్థలం ఇస్తాడు. చూడండి, కానీ విశ్వాసము మాత్రం మనం విడిచిపెట్టకూడదు. మృతులను సైతము దేవుడు లేపుతాడని శక్తిమంతుడని నమ్మాడు. అంటే ఏంటి? నా కుమారుడు చనిపోయినా కానీ దేవుడు మరలా బ్రతికిస్తాడు. చూడండి ఏ విశ్వాసం అది! మామూలు విశ్వాసం కాదు. మనకు చిన్న వ్యాధి రోగం ఉంటే అల్లాడిపోతాం, అమ్మో డాక్టర్ కాడికి వెళ్ళిందా ఉంటామో లేదో, మధ్యలో ఏమో జరిగిద్దేమో, మళ్ళీ ఇంకొక రోగం ఉందేమో లోపల, కిడ్నీ ఏమైనా ఉబ్బిందేమో, దానికి ఏమన్నా నీరు వచ్చిందేమో, ఇవన్నీ చూడండి రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ నేను ఒకటే నమ్మాలి, నేను నమ్ముకున్నది యేసు ప్రభువుని, నేను నమ్ముకున్న దేవుడు చనిపోయినా కానీ లేపుతాడు. నేను నమ్ముకున్న దేవుడు నా రోగము, అది క్యాన్సర్ అయినా ఎయిడ్స్ అయినా ఇంకే రోగమైనా దేవుడు ముట్టి బాగు చేస్తాడు. ఎందుకంటే వాక్యం ఏమంటుంది? ఆయన పొందిన దెబ్బల వలన మీకు స్వస్థ కలుగుతున్నది. అంటే ఏంటి? నీ రోగాన్ని దేవుడు కొట్టేశాడు, నీ రోగం పటాపంచలైపోయింది. అంటే ఏంటి? నీ రోగము కొట్టేశాడు దేవుడు. నువ్వేం చేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ హెబ్రీ పత్రిక ఎప్పుడైనా మీరు నీరసంగా ఉన్నప్పుడు విశ్వాసంలో ఒక బిళ్ళ వేసుకోండి. ఏ బిళ్ళ? మందు బిళ్ళ కాదు, ఇది 11వ అధ్యాయం చదివితే కొంచెం మనలో విశ్వాసం రగిలిద్ది. ఏంది? విశ్వాసము రగిల్చిద్ది. నీలో ఉన్న మంట లెగిసిద్ది పైకి. నీలో ఉన్న చూడండి అవిశ్వాసం విశ్వాసంగా మారిపోయింది. నీలో ఏమొస్తుంది? మంట వస్తుంది. ఏ మంట? కడుపుల మంట కాదు, గ్యాస్ మంట కాదు. నేను దేవుని కొరకు నిలబడాలి, దేవునికి నేను మొరపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. చూడండి, ఆ మంట ఎప్పుడైతే మనలో రగిలిద్దో ఆ మంట ఏమైందంటే ఊరు మొత్తం పొగలుముకుంది. చూడండి, నిప్పు గాలి తోడైనట్టు. అంటే నిప్పు అంటే ప్రభు, గాలి అంటే నీ ప్రార్థన. మొత్తం ఏమైంది? మొత్తం కూడా. అందుకే ప్రభు అన్నాడు,
ఇది వరకే రగులుకొని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు. ఏమవ్వాలంట? ఈ మంట ఎప్పుడు ఉండాలి? నీకు 30 ఏళ్ల వయసులోనే ఉండాలి. ఇప్పుడు మంట ఉండిద్దా? 60 ఏళ్ల వయసులో మంట ఏమైంది? చల్లారిపోయింది. కానీ దేవుడు నీ మంటని రగిల్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చనిపోయే వరకు నువ్వు మంట వేస్తూనే ఉండాలి, ధూపం వేస్తూనే ఉండాలి, కట్టెలతో నిప్పు రగిలిస్తూనే ఉండాలి. ఏ మంటలు? మాటల మంటలు కాదు. కొంతమంది ఒక మాట ఇసిరి అగ్గిపుల్లగా ఇసిరి అడేస్తారు అంతే. అది రగులుకొని మొత్తం ఊరు మొత్తం తగిలిపడుతుంది, తగలబడిపోయి చివరికి ఏ రావాలి? ఫైర్ ఇంజన్ రావాలి. ఏం రావాలి? అప్పుడు ఆగిపోయింది. కానీ నువ్వేం చేయాలంటే నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రభువా ప్రభు అని 1,00,000 సార్లు పిలువు. ఒకసారి రాడంటావా? ప్రభువా ప్రభు అని పిలిస్తే ఒకసారి నీకు రాడా? నీకు ప్రత్యక్షం అవడా? దేవుడు చెప్తున్నాడు కదా. అబ్రహాం ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు అర్పించు అని చెప్పాడు. మొత్తానికి లోపల మనసులో మరి దేవుడిని తిట్టి ఉంటాడు నాకు తెలిసి. ఒకసారి కాకపోతే ఇంకోసారైనా దేవుడిని ఏదో రకంగా మరి మనసులో అనరాని మాట అనుకుని ఉండొచ్చు, మళ్ళీ క్షమాపణ అడిగి ఉండొచ్చు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే విశ్వాసాన్ని రగిల్చేవారుగా. కొంతమంది చూడండి వేరే వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేస్తుంటారు. ఇంకేం పోదాం ఈరోజు, ఇంకేం ప్రార్థనలే, ఏం ఆగిపోయింది ఇంకా కూడా ఆగింది వెనక్కి. అది చాలా తప్పు. మనం పోతున్నప్పుడు మనతో పాటు ఇద్దరిని తీసుకుని రావాలి, అంతేగాని వచ్చేవాళ్ళని వెనక్కి లాగు. నువ్వు వెనక్కి లాగావంటే నీ వెనక ఇంకోటి ఉన్నాడు, ఆయన లాగుతాడు. తీసుకెళ్ళి ఎక్కడో ఇది ఆ చల్లగొండ బావి ఉంది కదా, ఆడ తీసుకెళ్ళి ఆడేస్తాడు. ఎందుకంటే ఆ బావిలో చాలామంది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం మందిరానికి వెళ్ళే వాళ్ళని వాళ్ళు వెళ్ళనియాలి, వాళ్ళకి సహకరించాలి, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళు వెనక్కలాగు. ఇంకా మనతో పాటు కొంతమంది అయినా సరే దేవునికి నడిపిస్తే. అందుకే యాకోబులో మాట ఉంటాడు, ఒక పాపినంట తన పాపం నుండి రక్షించాలంట. మన జీవితంలో కనీసం ఒక ఆత్మని కాపాడినది, ఒక ఆత్మనే కాపాడుకున్నా చాలు, తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అవునా? నీ కుటుంబానికి ఏమొస్తుంది? అబ్రహాము చూడండి, చివరిగా మాట చెప్తా. అబ్రహామునంట ఆకాశం చూపించాడంట. చూపిస్తే ఏం కనబడతాయి? ఆకాశంలో నక్షత్రాలు. నీకు దమ్ముంటే నీకు చేతనైతే లెక్కేయమన్నాడు. ఎవరిని? నీకు చేతనైతే లెక్కేసుకో. ఎందుకు? నిన్ను కూడా దేవుడు అలా దీవిస్తాడు. నీకు చేతనైతే ఆకాశం వైపు చూడు. ఏమన్నాడు? నక్షత్రాలే మనల్ని దేవుడు ఆశ్రయింపజేస్తాడు. వారిలో ఒంటరినే వాడు ఏమన్నాడు? 1000 మంది అవుతారన్నాడు. అర్థమైందా? మనం అంటే ఎవరు? మన అప్పుడే కాదు, మనలాంటి వాళ్ళు 1000 మంది ఆల్రెడీ పుట్టింటారు. సైతాన్ ఏమనుకున్నాడు? ఏసై పోతే ఇంకా అయిపోయింది అనుకున్నాడు. అటువంటి ఏసైలు చాలామందిని దేవుడు పుట్టించాడు. అర్థమైందా? ఎందుకంటే దేవుని కార్యము కొనసాగుతూనే ఉంటుంది. అబ్రాహాము వేసిన మంట, ఇస్సాకు వేసిన మంట, యాకోబు వేసిన మంట, పౌలు గారు వేసిన మంట, పేతురు వేసిన మంట, ఆ మంట ఏసేసిన మంట, ఆత్మీయమైన మంట ఇప్పుడు కూడా రగులుతూనే ఉంటుంది. మనం చనిపోయే వరకు మంట వేస్తూనే ఉండాలి. ఏమంట? సంక్రాంతిని మంట కాదు. అర్థమైనా? ప్రార్థన అనే ధూపాన్ని వేస్తే అది నీ ఇంటి చుట్టూ రగులుకొని అలుముకుంటే అప్పుడు దుష్టుడు నీ కాడ నుంచి పారిపోదు. నీకు దండం పెడతాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తానంట నీ కాళ్ళకి దండం పెట్టి నీ జోడు రాను. ఎందుకు? నువ్వు కదిలితే ప్రార్థన, కదిలితే వాక్యం, కదిలితే ప్రార్థన, కదిలితే మందిరానికి. ఇవన్నీ చూసేవాడు అమ్మ నీకు దండం అమ్మ, అనసూయమ్మ అని చెప్పేసి పారిపోతాడంట అక్కడ నుంచి. నీ దగ్గర లేకపోతే వాడు నీ పక్కనే నీ ఇంటి ముందు కరెక్ట్గా నీ కోసం చూస్తూ ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. గట్టి చెప్పండి. ఎందుకంటే అయిపోయింది కాబట్టి, ముందుగానే మనం ముగించుకున్నాం కాబట్టి నిజంగా మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అర్థమైనా? మనమంతా కూడా ఒకటే, కాకపోతే దేహాలు వేరైనా మనలో ఉన్న ప్రభు ఆత్మ ఒకటే. కాబట్టి మనం ఒకే శరీరాన్ని మనం రేపు నెక్స్ట్ ఆదివారం పుచ్చుకోబోతాం. ఇప్పుడు ఈసారి ఏముంది? బల్లారాధన. అంటే ఇది కూడా ఆరాధనే, కాకపోతే ఇప్పుడు బల్ల ఇస్తారు. బల్ల ప్లస్ ఆరాధన, అది ఆరాధనే, ఇది ఆరాధన. కాబట్టి మనం సిద్ధపడేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపడేవారుగా ఉండాలి. రోగానికి భయపడొద్దు, వ్యాధులకు భయపడొద్దు, అప్పులకు భయపడొద్దు. తప్పకుండా భయపడకుడి. ఏమన్నాడు? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి? అన్నిసార్లు దేవుడు చెప్పాడు బైబిల్. నువ్వు భయపడొద్దని. రేపేమవుతుందో మనకు తెలియదు కాబట్టి ధైర్యంగా ఉందా
ప్రభువుని మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది దేవుడు కాపాడును గాక. ఆమేన్. మరి చివరి ప్రార్థన చేసుకుందాం. సాక్షులు ఉన్నాయా చెప్తా దాని ముందర